స్టూడెంట్స్ ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కామన్ రూట్స్ గురించి చదువుకున్నాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. అలానే ఒకవేళ క్వాడ్రాటిక్ కాకుండా ఒక క్యూబిక్ కానీ లేదా బై క్వాడ్రాటిక్ కానీ లేదా హయ్యర్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చి కామన్ రూట్స్ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని గురించి డిస్కషన్. సో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని చూపిస్తాను. ఆల్రెడీ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కామన్ రూట్స్ కాన్సెప్ట్ ఐడియా ఉండుంటుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్ కనుక ఐడియా ఉండుంటే సో ఆ కాన్సెప్ట్ ద్వారా ఇందులో కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఏం చెప్తున్నారు, ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద ఈక్వేషన్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 హ్యావ్ అ కామన్ రూట్ ఈస్. ఇక్కడ ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో దీనికి కామన్ రూట్ ఉండాలంట. ఒకవేళ కామన్ రూట్ ఉంటే ఈ ఏ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎలా సాల్వ్ చేస్తారు? ఆబ్వియస్గా ఈ రెండు ఈక్వేషన్స్ని వాడాలి. ఈ రెండు ఈక్వేషన్స్ని యూస్ చేస్తేనే మీకు ఆ ఏ వాల్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏమని ఇచ్చారు? ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇందులోంచి ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత అంటే మైనస్ ఏఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ క్యూబ్ అనే ఇన్ఫర్మేషన్ మేబీ ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, అదేంటి సార్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ రాశారు అండ్ ఇక్కడేమో ఎక్కడ కూడా ఎక్స్ క్యూబ్ లేదు, మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎలా వాడతారు అంటే, సో ఆబ్వియస్గా ఒకవేళ ఎక్స్ క్యూబ్ లేకపోతే ఈ ఎక్స్ పవర్ 4ని నేను ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా, ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఇందులోంచి ఏంటి అంటే ఎక్స్ ఇంటూ ఏంటి మైనస్ ఏఎక్స్ మైనస్ 1. సో ఆ ఇన్ఫర్మేషన్ని వాడతాం. ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేయండి. దిస్ ఇస్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇందులోంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. లైక్ ఇది క్యాన్సిల్ అయ్యి ఏం మిగిలింది అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 1. ఈ రెండు ఈక్వేషన్స్ వాడి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అంటే ఆ కామన్ రూట్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 1 అనేదే కామన్ రూట్. ఇక్కడ ఎక్కడైనా కామన్ రూట్ అడిగాడా? కామన్ రూట్ అడగలేదు. ఈ రెండింటికి ఒక కామన్ రూట్ ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడిగాడు. సో ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు 1 దీనికి సంబంధించిన రూట్, అలానే దీనికి కూడా సంబంధించిన రూట్. ఇందులో ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ కదా, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా. ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది రూట్ అని తెలిసింది కదా. సో ఇట్స్ 1 క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ? 1 క్యూబ్ ఇస్ 1, 1 ప్లస్ 1 ఇస్ 2. సో ఫైనలీ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ మైనస్ 2. ఉందా అలాంటి ఆప్షన్? ఎస్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత అంటే మైనస్. సో ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే కామన్ రూట్స్ అని అంటున్నాడో ఈ ఈక్వేషన్ని రెండింటిని సాల్వ్ చేయాలి. అదే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఎలా సాల్వ్ చేస్తారనేదే ఇక్కడ మీకు చూపించాను. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ రూట్స్ కామన్ టు ద ఈక్వేషన్స్. సో రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్, ఇది కూడా ఒక క్యూబిక్ ఈక్వేషన్. సో ఇచ్చిన ప్రతి క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి కదా. సో ఎన్ని కామన్ రూట్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే మనం తీసుకున్న రూట్ దీనికి రూట్ అయి ఉండాలి, అలానే దీనికి కూడా రూట్ అయి ఉండాలి. అలాంటివి ఎన్ని కామన్ రూట్స్ పాసిబుల్ అని చూడమంటున్నాడు. సో దీనికంటూ ఏమీ ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఏం లేదు. ఎగ్జామ్లో ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేసి ఏదన్నా రూట్ అని తెలుసుకొని ఏదైనా ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకొని అందులోంచి ఫర్దర్గా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబిక్ ఈక్వేషన్లో 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 2, 2 మైనస్ 2 0, 0 మైనస్ 2 మైనస్ 2. అంటే ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకు 0 ఈక్వల్ టు 0 రావట్లేదు. అంటే 1 ఎక్స్ ఈక్వల్ టు 1 దీని రూట్ కాదు. సరే దీని రూట్ అవుతుందా? 1 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 2 ఎస్ 0 అవుతోంది. అంటే సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన ఒక రూట్ వచ్చేసింది. ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది రూట్ అని తేలింది.
ఆ ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మిగతా రూట్స్ని తీసుకొద్దాం. సో రాద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1 ఈస్ ఎ రూట్ ఆఫ్ విచ్ ఈక్వేషన్ స్టూడెంట్స్? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2. ఈ క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన ఒక రూట్ని మనం వెరిఫికేషన్ ద్వారా సంపాదించాము. ఎప్పుడైతే ఒక రూట్ తెలిసిందో మిగతా రూట్స్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవుదాం. కోఎఫిషియంట్స్ని పిక్ చేసుకుందాం. సో కోఎఫిషియంట్ ఎంత అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 1, నెక్స్ట్ -1, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే -2, కాన్స్టెంట్ ఎంత అంటే 2. సో యాడ్ చేయండి. 1 into 1 is 1. సో ఇవి యాడ్ చేయండి. 0. 1 into 0 ఎంత అంటే 0. 1 into 0 ఎంత అంటే 0. సో 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, యాడ్ చేసుకోండి. -2. సో 1 into -2 is -2, 0. సో ఈ ప్రాసెస్లో ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం తీసుకురావచ్చు. ఏంటి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే 1, ఎక్స్ కోఎఫిషియంట్ 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ ఎంత అంటే -2. సో దీనికంటూ 3 రూట్స్ ఉంటాయి, అందులో ఒక రూట్ తెలుసుకుందాం. ఇంకొక 2 రూట్స్ కనుక కావాలి అంటే దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఈ 2 ఇటు వెళ్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్? +or-√2. సో ఒక క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన 3 రూట్స్ కూడా వచ్చేసినాయి సింపుల్ అబ్జర్వేషన్స్ ద్వారా. ఇలా కూడా చేయాల్సి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఏంటా రూట్స్? 1 +or-√2. సో మనం ఏమని తేల్చాము అంటే అరే 1 దీని రూట్ కాదు, కామన్ రూట్ అయ్యే అవకాశం లేదు. మరి నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? ఈ +or-√2 చెక్ చేసుకోవాలి. ఎందులో? ఫస్ట్ క్యూబిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి. సరే చెక్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ క్యూబ్. సో దాన్ని h(x) ఏదో అనుకుందాం, f(x) అనుకుందాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని f(x) అనుకుందాం. వాట్ ఈస్ f(x)? ఇట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2. ఒకవేళ ఇందులో నేను √2 ఆల్రెడీ 1 అయితే సబ్స్టిట్యూట్ చేశాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ కాదు అని తేలింది. సో √2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. √2 హోల్ క్యూబ్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ మైనస్ 2 into √2 మైనస్ 2. 0 అవుతుందా? √2 హోల్ క్యూబ్ని మనం √2 into √2 హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఇది సింప్లిఫై అయ్యి మనకి 2√2 అవుతుంది. అలానే √2 హోల్ స్క్వేర్ ఎంత అంటే 2. సో -2√2 మైనస్ 2. సో ఇది క్యాన్సిల్ అయ్యి 0 అని వస్తుంది. సో దీని అర్థం ఏంటి? √2 అనేది ఈ క్యూబిక్ ఈక్వేషన్కి రూట్, అలానే దీనికి కూడా సంబంధించిన రూట్. ఒక కామన్ రూట్ని తెచ్చాం. ఇంకేం చెక్ చేయాలి? -√2 కూడా చెక్ చేసుకోండి. సో -√2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -√2 హోల్ క్యూబ్ ప్లస్ -√2 హోల్ స్క్వేర్ -2 into -√2 and then finally -2. దీన్ని హోల్ స్క్వేర్ వేస్తే +2 వస్తుంది స్టూడెంట్స్. ఈ -2తో క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ క్యూబ్ చేయడం వల్ల ఒక మైనస్ అనేది వస్తుంది. సో ఇది మైనస్, అలానే ఇది ఎంత అంటే 2√2 అవుతుంది క్యూబ్ చేస్తే. ఇదేమో -2√2, ఇదేమో +2√2. సో ఆబ్వియస్గా 0 కదా. ఎస్ 0నే. అంటే 1 +or-√2 దీని రూట్స్, దీనికి +or-√2 అనేవి రూట్స్. ఇంకొక రూట్ కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా అది 1 అయితే కాదు, చెక్ చేసేసాను. ఇంకొకటి ఏదో ఉంది, సో అదైతే దీని రూట్ కూడా కాదు. సో ఫైనల్గా ఏమని తేల్చాము? దీని రూట్స్ ఏమో 1 +or-√2. ఈ 1 దీనికి రూట్ అవుతుందంటే అవ్వట్లేదు. మరి ఈ రెండింటికి కామన్గా ఉంది ఏంటి అంటే +or-√2. సార్ మరి దీనికి సంబంధించిన 3వ రూట్ ఫైండ్ చేయాలి కదా అంటే అవసరం లేదు, టైం వేస్ట్ చేయొద్దు. మీరు 3వ రూట్ కనుక ఫైండ్ చేస్తే ఆ 3వ రూట్ దీనైతే సాటిస్ఫై చేయదు కదా, ఎందుకంటే ఆల్రెడీ 3 రూట్స్ ఇవి సాటిస్ఫై చేస్తున్న 3 రూట్స్ కనుక్కున్నారు. సో దీనికి సంబంధించిన 3వ రూట్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటా కామన్ రూట్స్? +or-√2 కామన్ రూట్స్. ఎన్ని ఉన్నాయి అలాంటి కామన్ రూట్స్ అంటే 2 ఉన్నాయి. సో అదే ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ రూట్స్ కామన్ టు దిస్ 2 ఈక్వేషన్స్ అని అడిగాడు. దెర్ ఆర్ 2 కామన్ రూట్స్. లెట్స్ ప్రొసీడ్.
if x square plus px plus 1 is a factor of ax cube plus bx plus c, then which relation is true అని అడుగుతున్నాడు. ఎలా సాల్వ్ చేస్తారు? సో ఈ ఈక్వేషన్కి సంబంధించిన ఒక ఫ్యాక్టర్ ఇది అంట. ఎప్పుడైతే దీని ఫ్యాక్టర్ ఇది అన్నాడో అంటే ఖచ్చితంగా దిస్ ఇస్ డివిజిబుల్ బై దిస్. దీన్ని నేను దీంతో డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. ఈ కాన్సెప్ట్ని కనుక వాడితే మీకు ఏబిసికి సంబంధించిన రిలేషన్స్ వస్తాయి. సో లెట్స్ ప్రొసీడ్ స్టూడెంట్స్. లెట్స్ డివైడ్ చేద్దాం. ఏంటా ఫ్యాక్టర్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1. దేన్ని డివైడ్ చేస్తున్నారు? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లేదు, సరే బిఎక్స్ ప్లస్ సిని డివైడ్ చేస్తున్నాం. సో రిమైండర్ 0 రావాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ క్యూబ్ని లేపేద్దాం. ఎక్స్ క్యూబ్ని లేపాలి అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? ఏఎక్స్ రాద్దామా? ఏఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ఏమవుతుంది? ఏఎక్స్ క్యూబే అవుతుంది. సో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఏఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఏపీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, సరే. నెక్స్ట్ ఏఎక్స్ వస్తుంది, సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం. మైనస్ 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 సబ్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడే మిగిలింది మైనస్ ఏపీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మిగిలింది. నెక్స్ట్ ప్లస్ బిఎక్స్ కూడా మిగిలింది. నెక్స్ట్ ఏ మిగిలింది? ఇక్కడ మైనస్ ఏఎక్స్ కూడా ఉంది. నెక్స్ట్ ప్లస్ సి కూడా ఉంది. అవునా? సో నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేద్దాము అంటే ఎక్స్ స్క్వేర్ని తీసేద్దాం. ఈ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఎంత అంటే మైనస్ ఏపీ. సో ఇలా రాద్దాం, మైనస్ ఏపీ అని రాద్దాం. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఎక్స్ స్క్వేర్ని తీసేయడమే నా ఇంటెన్షన్. సో అది తీసే ముందు ఈ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ని కూడా సింప్లిఫై చేయొచ్చు కదా. బిఎక్స్ మైనస్ ఏఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. సో దిస్ ఇస్ సేమ్ యాజ్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్. సరే, మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేస్తే మైనస్ ఏపీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే మైనస్ ఏపీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే మైనస్ ఏపీ వచ్చింది. సో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే ప్లస్. సో ఇవి క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలినాయో ప్రాపర్గా కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే. సో బి మైనస్ ఏ ప్లస్ ఏపీ స్క్వేర్ హోల్ మల్టిప్లైడ్ విత్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడే మిగిలింది సి ప్లస్ ఏపీ మిగిలింది. సో ఈ క్యూబిక్ ఈక్వేషన్ని దీంతో డివైడ్ చేస్తే నాకు ఈ కోషంట్ వచ్చింది. అండ్ ఇక్కడ రిమైండర్ చూడండి ఏదో వచ్చింది. క్లియర్గా వాడు ఫ్యాక్టర్ అన్నాడు. ఫ్యాక్టర్ అన్నప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. మరి 0 రాలేదేంటి? 0 తెప్పిస్తాను. ఎలా తెప్పిస్తారు? ఒకవేళ ఈ కోఎఫిషియంట్ కనుక 0 అయి ఈ కాన్స్టెంట్ కూడా 0 అయితే ఖచ్చితంగా రిమైండర్ 0 కదా. ఈ కోఎఫిషియంట్స్ని 0 చేయొచ్చు మనం, అది మన చేతుల్లో ఉంది. ఆ కోఎఫిషియంట్స్ని ప్రాపర్గా పిక్ చేసుకోవచ్చు. ఈ కాన్స్టెంట్ని కూడా 0 చేయొచ్చు. ఆ సిపి వాల్యూస్ మనమే కదా చూస్ చేసుకోండి. సో అవి కనుక ప్రాపర్గా చూస్ చేస్తే దాన్ని 0 చేయొచ్చు. అప్పుడు మనకి ఏబిసిలో ఒక కండిషన్ అనేది వస్తుంది. సో ఏం చేయాలి? కొంచెం తెలివిగా ఆలోచించండి. నాకు రిమైండర్ 0 కావాలి. రిమైండర్ 0 కావాలి అంటే ఈ బి మైనస్ ఏ, జాగ్రత్తగా చూడండి, ఇటు బి మైనస్ ఏ ప్లస్ ఏపీ స్క్వేర్ అనేది 0 అవ్వాలి. దాంతోపాటుగా ఇక్కడ ప్లస్ ఉంది స్టూడెంట్స్. అలానే సి ప్లస్ ఏపీ కూడా 0 అవ్వాలి. సో ఇప్పుడు ఈ రిలేషన్ని యూస్ చేసుకోండి. ఈ రిలేషన్ ప్రకారం, సో ఆర్ వి గోయింగ్ కరెక్ట్? ఎస్. సో ఈ రిలేషన్ ప్రకారం వాట్స్ ద వాల్యూ ఆఫ్ సి? ఇట్ ఈస్ మైనస్ ఏపీ. యూస్ చేసుకుందాం. అలానే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి స్టూడెంట్స్? ఒకవేళ ఇది ఇటు పంపిస్తే ఏ మైనస్ ఏపీ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి. క్వశ్చన్లో ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కానీ అడుగుతున్నాడు. సో మీ ఇష్టం, ర్యాండమ్గా ఏదైనా సెలెక్ట్ చేసుకుని నేను ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ట్రై చేస్తాను ఫైండ్ చేయడానికి. ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఏమవుతుంది? సో ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ని అలానే ఉంచుదాం. మైనస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత? సి స్క్వేర్ వాల్యూ
సి స్క్వేర్ అంటే రెండు సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ పీ స్క్వేర్ వస్తుంది. ఇంకేదన్నా యూస్ చేయొచ్చా? సో ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఒక ఏ కనుక కామన్ తీస్తే ఏం మిగిలింది ఇక్కడ, ఏ మైనస్ ఏ పీ స్క్వేర్ మిగిలింది. ఒక ఏ మాత్రమే కామన్ తీసా. ఏ మైనస్ ఏ పీ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ ఏమని తెలుసు అంటే బి అని తెలుసు. సో ఈ పోర్షన్లో మనం బి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు వాట్, ఏ ఇంటూ బి. ఇలాంటి ఒక రిలేషన్ ఇచ్చాడా? ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అనే రిలేషన్ ఇచ్చాడు. ఎస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ విల్ బి ఏబి. ఎప్పుడైతే వాడు ఫ్యాక్టర్ అన్నాడో రిమైండర్ ఎంత రావాలి, ఖచ్చితంగా 0 రావాలి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ రిమైండర్ని నేను 0తో ఈక్వేట్ చేశాను. అంటే ఈ కోఎఫిషియంట్ 0 అవ్వాలి, ఇది కూడా 0 అవ్వాలి. అక్కడి నుంచి నాకు ఏబిసికి సంబంధించిన రిలేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి, దెన్ ద ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ఏ అండ్ బిఐ ఈస్ డాష్. ఇంతకు ముందు కూడా ఇలాంటి క్వశ్చనే. అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు, పి వాల్యూ ఎంతనో చెప్పలా. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇస్ అ ఫ్యాక్టర్. సో దీని ఫ్యాక్టర్ అంటున్నాడు. దీన్ని ఈజీగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, దీనికి సంబంధించిన రూట్స్ కనుక్కోవచ్చు. దీని రూట్స్ కూడా అవుతాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ వాడి సాల్వ్ చేసేయచ్చు. మరి ఇందాక సార్ పెద్ద డివిజన్ చేశారు ఎందుకు సార్ అంటే, మరి ఇందాక ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు, ఆ పి వాల్యూ ఎంతనో చెప్పలేదు కదా. కానీ ఇక్కడ ఒక ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఏం చేద్దాము అంటే, ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కుందాం త్వరగా. సో కనుక్కోండి ఏమవుతాయి. ఏంటి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఎక్స్ కామన్, ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 ఎక్స్ మైనస్ 2. సో ఏంటి రూట్స్? చాలామంది అసలు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని చూసే చెప్తారు రూట్స్ ఏంటో. సరే, ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఇలా ఫ్యాక్టరైజ్ చేసుకోండి. ఏంటా రూట్స్? 1, 2 అనేవి రూట్స్. దీన్ని 0తో ఈక్వేట్ చేస్తే 1, 2 అనేవి రూట్స్ అని వచ్చినాయి. సరే, నెక్స్ట్ ఏం చేయాలి? దీని ఫ్యాక్టర్ అయినప్పుడు దీనికి సంబంధించిన దీని రూట్స్ కూడా అవుతాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలా అజ్యూమ్ చేద్దాం. లెట్స్ సే f of x ఈక్వల్ టు దట్ 4th డిగ్రీ ఈక్వేషన్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. ఎప్పుడైతే 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారో ఖచ్చితంగా అది రూట్ అయి తీరాలి. అంటే f of 1 ఖచ్చితంగా 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 power 4 is 1 మైనస్ a into 1 square is మైనస్ a ప్లస్ b. ఇది ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. అలానే f of 2 ఎంత రావాలి అంటే ఖచ్చితంగా 0నే రావాలి. సో 2 power 4 ఎంత? 2 power 4 16 కదా, మైనస్ 2 square 4, సో ఇట్స్ మైనస్ 4a ప్లస్ b. ఇదెంత రావాలి? ఇది కూడా 0 రావాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని వాడి ఏబీ వాల్యూస్ మనం తీసుకురావచ్చు. సో ఏబీ వాల్యూస్ అడగలేదు, ఏబీ వాల్యూస్ కాదు మనం ఫైండ్ చేయాల్సింది. ఏబీ వాల్యూస్ ఇచ్చిన వాటిల్లో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఏబీ వాల్యూ ఏబీ కనుక్కోండి. సో ఇచ్చిన వాటిల్లో దేని రూట్స్ a, b అవుతాయని అడుగుతున్నాడు. సో అది చేయాలి అంటే ఫస్ట్ ఏబీ వాల్యూస్ తెలియాలి మనకి. సో రెండింటిని సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు అంటే మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ 1గా రాసుకోవచ్చు. దీన్ని మైనస్ 4a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ 16గా రాసుకోవచ్చు. బీని ఎలిమినేట్ చేయండి. సో దానికోసం సబ్స్ట్రాక్ట్ చేద్దాం. సో దీన్ని ప్లస్గా చేద్దాం, మైనస్ ప్లస్. సో మైనస్ a ప్లస్ 4a ఎంత? 3a. ఇవేమో క్యాన్సిల్ అండ్ ఇదేమో 15. సో ఇందులోంచి ఏ వాల్యూ ఎంత అంటే 5. అలానే బి వాల్యూ ఫైండ్ చేయండి. సో 1 మైనస్ 5 ప్లస్ బి ఈక్వల్ టు 0. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 4. సో మనం కనుక్కోవాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి అంటే 5, 4. సో ఇచ్చిన వాటిల్లో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ 5, 4 గుర్తించండి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తే a ప్లస్ బి ఎంత? a ప్లస్ బి 20. అలానే ఏబి ఎంత? సారీ, a ప్లస్ బి 20 ఏంటి? a ప్లస్ బి 9. అలానే ఏబి చేస్తే సో ఇది 20. సమ్ ఆఫ్ ద రూట్స్ 9 రావాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 20 రావాలి. ఎందులో వస్తున్నాయి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 20 రావాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో ఒకసారి చెక్ చేసుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ 9 ఎందులో అయితే రావట్లా, ఇందులో -9 వస్తుంది సమ్ ఆఫ్ ద రూట్స్.
ఈ రెండిట్లో సమ్ ఆఫ్ ద రూట్స్ 9 వస్తున్నాయి. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత రావాలి? 20 రావాలి. సో ఎందులో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 20 వస్తున్నాయి అంటే ఇందులోనే. సో ఆ సైన్స్తో మీరు ఆడుకోవాలి. ఎలా చెప్పాను అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కావాలి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే -9, దానికో మైనస్ పెట్టాలి. సో +9 వర్క్ అయింది. సో ఇలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 20 మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంట? -20 కాదు. సో అలా ఎలిమినేట్ చేసాం. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామన్ రూట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఐ హోప్ you would have got a better idea after solving these problems.